మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో మేనిఫెస్టోపై కీలక సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ ఆఫీసుల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటు కొన్ని కొత్త పథకాలు కూడా చేర్చే అవకాశం ఉంది. ఇందులో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మహిళల కోసం కొత్త పథకాలు అమలు చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలక్షన్స్ లో మేనిఫెస్టో అనేది చాలా కీలక భూమిక పోషిస్తుంటుంది. ఏ పార్టీకైనా సరే. ఇప్పటికే సూపర్ 6 అంటూ కూడా ప్రతిపక్షం టీడీపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో గతంలో కంటే మెరుగైన మేనిఫెస్టో ఇవ్వాలని చెప్పి ఏపీ సీఎం జగన్ కూడా ఈ రోజు భేటీ కాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ హరీష్, గతంలో మేనిఫెస్టో అనేది ఇప్పటికీ ప్రజల ముందుంచి మేము ఏదైనా మీకు మంచి చేస్తేనే ఓటేయండి అనే తరహాలో ముందుకెళ్తుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మళ్ళీ అదే మేనిఫెస్టోలో ఇంకా చాలా మెరుగైన పథకాలు చేర్చబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ మేనిఫెస్టోకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మేనిఫెస్టోని వైసీపీ మొదటి నుంచి కూడా చాలా కీలకంగా భావిస్తుంది. పవిత్ర గ్రంథాలతో సమానంగా అనేక సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని పోల్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టో అనే దాన్ని చాలా కీలకంగా నిర్వహించాలి. మేనిఫెస్టోలో అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని కీలకంగా నిర్వహించడంతో పాటుగా పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా ఉంటేనే వాటిని ప్రస్తావించాలి, లేదంటే కనుక వాటిని పక్కన పెట్టాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ ఉచిత బస్సుకు సంబంధించి మహిళలకి ఉచిత బస్సుకు సంబంధించినటువంటి అంశం కర్ణాటక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో దానికి సంబంధించినటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పార్టీకి సంబంధించినటువంటి వర్గాలతో పాటు అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారంగా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం కావడంతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్టీసీ పైన ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అనేది మరింత భారంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిని కొంతవరకు ఎలా అధిగమించాలన్న దానిపైన కూడా ఒక చర్చ జరిగినప్పటికీ కూడా ఈ పరిస్థితి ఉచిత బస్సు పథకం అనేది మాత్రం అమలయ్యేటువంటి అవకాశం లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం వైసీపీ నుంచి వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇందుకు ప్రధాన కారణం ఆర్థిక పరమైనటువంటి అంశాలు. ఏపీ ఇతర రాష్ట్రాలతో తెలంగాణ కావచ్చు, కర్ణాటక వంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏపీ చాలా విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏవైతే ఆర్థికంగా అమలు అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రేపు మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన దృష్టి సారించాలన్నటువంటి ఒక అభిప్రాయం మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కమిటీలో చర్చ జరుగుతుంది. మేనిఫెస్టో కమిటీకి ఇప్పటికే సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లీడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ముఖ్యమంత్రి వద్దకు వస్తున్నాయి, ఆయన టేబుల్ దగ్గరికి వస్తున్నాయి. ఆయన పరిశీలించిన తర్వాత ఆయన ఓకే చెప్పిన తర్వాత అక్కడ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అమలు చేసేటువంటి విధానం కావచ్చు, ఏ వర్గాన్ని ఏదైతే సూపర్ 6 లో భాగంగా రైతులు, మహిళలు, యువత మెయిన్ గా ఫోకస్ పెడుతూ సూపర్ 6 అంటూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. ఈసారి మేనిఫెస్టోలో అదే విధంగా వైసీపీ కూడా రైతులు, మహిళలు, యువతకు సంబంధించి ప్రత్యేకంగా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. మనం గతంలో చూస్తున్నాం ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరుచున్నారు. ఇప్పుడు కూడా అవి సేమ్ రిపీట్ అయితే అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి అంశం చేయలేకపోయామని చెప్పి అనేక సార్లు వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం బహిరంగ వేదికలపై స్పష్టం చేసింది. అందులో భాగంగానే 95% నుంచి 99% వరకు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిన ఆ ఒక్కటి మద్యపాన నిషేధం, కాబట్టి దాన్ని అమలు చేయలేకపోయామన్నటువంటి ఒక అభిప్రాయం కూడా, ఒక బహిరంగ ప్రకటన కూడా వైసీపీ అనేక వేదికల మీద చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే కనుక పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి విధానాలతో ముడిపడి ఉన్నటువంటి మేనిఫెస్టో కావడంతో ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అప్పులు, రుణాలకు సంబంధించినటువంటి అంశం, బడ్జెట్ కి సంబంధించినటువంటి కేటాయింపులు, వచ్చేటువంటి శాఖలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం వచ్చే ఎన్నికల్ని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వైసీపీ భావిస్తుంది. ఎందుకంటే గతంలో వైసీపీకి పోటీగా టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోని అమలు చేయలేదు, అమలు చేయడంలో
టీడీపీ విఫలమైంది. కనీసం ఆన్లైన్ లో కూడా మేనిఫెస్టో టీడీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో లేకుండా చేశారన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శని వైసీపీ కేంద్రంగా చేస్తూ వస్తుంది. ఇప్పుడు అదే రకమైనటువంటి సిచ్యువేషన్ లోకి వైసీపీ వెళ్ళకూడదు, అదే రకమైనటువంటి ట్రాప్ లోకి వైసీపీ పడకూడదు. ఏదైతే చెప్పామో, ఏదైతే అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చామో వాటిని పూర్తిగా అమలు చేసే దిశగా ఉంటేనే ముందుకు వెళ్ళాలి, దానిపైన ప్రకటన చేయాలి, మేనిఫెస్టోలో వాటిని పొందుపరచాలన్నటువంటి ఒక అభిప్రాయం వైసీపీ నుంచి ముక్కుసూటిగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయాన్ని అనేక సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బహిరంగ వేదికల మీద స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైసీపీకి పోటీగా జనసేన, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి కూటమి కూడా మేనిఫెస్టోని తయారు చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతకు ముందే టీడీపీ కూడా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలపైన ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైనా సరే అమలు చేసేస్తాం అన్నటువంటి ఒక హామీ ఇస్తుండటం వల్ల అధికారంలోకి రావాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండానే టీడీపీ పెట్టుకుందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ విమర్శను వైసీపీ ఎత్తిపెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశంలో టీడీపీ పై చేస్తున్నటువంటి విమర్శలు కూడా వైసీపీ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే గత ఎన్నికల్లో చెప్పామో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేశాం. ఒకటి, మద్యపానానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలను అమలు చేయలేకపోయాం కాబట్టి దాన్ని వైసీపీ బహిరంగ వేదికలపై ఒప్పుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో రుణమాఫీకి సంబంధించి పూర్తిగా అమలు చేయాలా, లేదంటే అందులో ఏదన్నా కొన్ని షరతులు విధించాలా, ఏదైతే నిధులకు సంబంధించినటువంటి అంశం ఆర్థికపరమైనటువంటి అంశం కావడంతో కొన్ని గ్రేడ్ల వారీగా రైతులను విభజించి ఫలానా బడ్జెట్ నుంచి ఒక వరకు బడ్జెట్ ఏదైతే కేటాయింపులు జరిగిందో ఎంతవరకు అయితే రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉంటుంది, 1,00,000 నుంచి 2,00,000 వరకు రుణమాఫీ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే అంతకంటే తక్కువ ఉన్నటువంటి రైతులకి ఎంతమంది ఉన్నారు, ఎక్కువగా రుణాలు ఉన్నటువంటి రైతులు, తక్కువ రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు, పూర్తిగా అధిక మొత్తంలో తీసుకున్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారన్న దానిపైన కూడా ఇప్పటికే వైసీపీ ప్రత్యేకమైనటువంటి స్టడీ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశం పైన కూడా ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి సమావేశంలో ప్రత్యేకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన పూర్తిగా రైతుకు సంబంధించినటువంటి అంశం కావడంతో, చాలా కీలకమైనటువంటి అంశం కావడంతో మేనిఫెస్టోలో ఉన్నటువంటి సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర కూడా ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక వచ్చే ఎన్నికలను కేంద్రంగా చేసుకుని ఏదైతే హామీ ఇచ్చామో, ఏదైతే అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచామో వాటిని పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే, ప్రధానమైనటువంటి టార్గెట్ తోనే ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక అభిప్రాయం వైసీపీ వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.